అందుకే ధర్మమునకు 5 ప్రమాణములు. ఒకటి శృతి, అంటే వేదము మొట్టమొదటిది. వేదమునందు ఏది చెప్పబడిందో దాన్ని ఋషులు సంకలనం చేసి ఇస్తారు, దాన్ని స్మృతి అంటారు. గౌతమ స్మృతి, అత్రి స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, అట్లాగా. శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ వెళ్ళినట్టుగా వేదం వెనక స్మృతి వెళ్తుంది. శృతిని తెలుసుకుంటే వేదం చదువుకున్నా ధర్మం తెలుస్తుంది. నేను వేదం చదువుకోలేదండి అంటే స్మృతి గ్రంథాలు చదువుకుంటే ధర్మం తెలుస్తుంది. నాకు వేదము తెలియదు, స్మృతి తెలియదు అండి అంటే పురాణము చదువుకోమంటారు. పురాణ ప్రవచనము దీని కొరకు పెట్టారు అంటే ధర్మాన్ని తెలుసుకోవడం కోసం. చరిత్ర వేరు, పురాణం వేరు. చరిత్ర ఒక రాజు ఎప్పుడు పుట్టి ఎప్పటి వరకు ఉండి ఎప్పుడు చనిపోయాడో చెప్తుంది. పురాణం అట్లా కాదు, ఆ జీవుడు ఏమయ్యాడో చెప్తుంది. చేసిన పాపపుణ్యములకు మళ్ళీ ఎక్కడ పుట్టాడో, ఏమనుభవించాడో, ఎప్పటికి తరించాడో ఈ విషయాలు చెప్తుంది. శృతి, స్మృతి, పురాణం. 4వది శిష్టాచారం. పెద్దలైనటువంటి వారు ఎట్లా ప్రవర్తిస్తారో దానిని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రవర్తిస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. పెద్దలైన వారు, శాస్త్రము తెలిసున్నవారు ఎట్లా ప్రవర్తిస్తారో మిగిలిన వారందరూ వారిని చూసి అట్లాగే ప్రవర్తిస్తారు. కాబట్టి శిష్టాచారము ధర్మం. 5వది అంతరాత్మ. మనకి ఏమీ తెలియకపోయినా తప్పు చేస్తున్నప్పుడు లోపల నుంచి ప్రబోధం వినపడుతుంది. వద్దు, ఈ పని చెయ్యకు, ఇది తప్పు, ఇట్లాంటి పని చెయ్యకూడదని లోపల నుంచి ప్రబోధం వినపడుతుంది. అంతరాత్మ ధర్మం. 5 ధర్మమునకు ప్రమాణములు. అటువంటి ధర్మమును ఎవడు పట్టుకుంటాడో వాడిని రక్షించడం కోసం భగవంతుడు వాడి వెంట పరిగెడుతూ ఉంటాడు. ఆయనని రక్షించమని అడగక్కర్లేదు. ఒక భక్తుడైన వాణ్ణి రక్షించడం తన ధర్మంగా భగవంతుడు స్వీకరిస్తాడు. అందుకే రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు. ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ధర్మానుష్ఠానం లేనప్పుడు ఆ వ్యక్తి మనుగడ సాగించలేడు. ఏ రక్షణ లేకపోయినా ధర్మాన్ని పట్టుకున్నవాడు భగవంతుని చేత రక్షింపబడతాడు. భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో భగవంతుడు ఒక మాట అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. వాడిని నేను ఎందుకు రక్షించాలి అంటే వాడు ధర్మాన్ని పట్టుకున్నాడు, నేను చెప్పింది వాడు చేస్తున్నాడు. నేను చెప్పింది చేసి బ్రతుకుతున్న వాణ్ణి నేనే రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం ఎలా నమ్ముతుంది? కాబట్టి నేను వాణ్ణి రక్షించుకోవాలంటాడు. మన మహాభారతంలో ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళ5 ఎంతసేపు పూజ చేశారు అంటే ఎంతసేపు పూజ చేశారన్నది కాదు ప్రశ్న, భగవంతుడు చెప్పినట్లు బ్రతికారా లేదా అన్నది ప్రశ్న. భగవంతుడు ఎట్లా చెప్పాడో అట్లాగే వాళ్ళు బ్రతికారు. అట్లా బ్రతికారు కాబట్టి వాళ్ళని రక్షించుకోవడం కోసం అవసరమైతే బాణపు దెబ్బలు తాను తిని రక్షించుకున్నాడు. కృష్ణ పరమాత్మగా సారథ్యం చేసి భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణపు దెబ్బలు తాను తిని ఆ గుర్రాలు పరిగెట్టినప్పుడు వచ్చినటువంటి ధూళి మీద పడిపోయి చెమటతో తడిసి ముద్దయిపోయి వెనక ఉన్నటువంటి అర్జునుడిని కాపాడుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత నదీ తీరానికి తీసుకెళ్ళి అర్జునుడిని పిలిచి, నువ్వు రథం దిగిపోబోయి నీ ఆయుధాలవి ఏమున్నాయో తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడన్నాడు. అర్జునుడు వెళ్ళి దూరంగా నిలబడ్డాడు. నిలబడిన తరువాత కృష్ణ పరమాత్మ రథంలోంచి ఒక్క దూకు దూకేశాడు. బొగ్గున కాలిపోయింది రథం. అదేం బావా అలా కాలిపోయింది రథం అని అడిగాడు అర్జునుడు. ఇప్పుడు కాలిపోవడం ఏమిటి? భీష్మద్రోణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రముల చేత ఇది ఇప్పుడూ దగ్ధమైపోయింది. నువ్వు ఉన్నావని ఇంతకాలం అది కాలిపోకుండా కాపాడాను. ఇప్పుడు అవసరం తీరిపోయింది, నువ్వు విజయం సాధించావు. కాబట్టి అది కాలిపోవడానికి నేను అనుమతినిచ్చి అస్త్రముల యొక్క గౌరవాన్ని నిలబెట్టానన్నాడు. కృష్ణుడే లేకపోతే మహాభారతంలో పాండవులు విజయం సాధించడం సాధ్యం అవుతుందా?
ధర్మరాజు గారు అందుకే అంటాడు, ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొడగొప్పను పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మా అన్నాడు. మా ఆపదలు తొలగించడానికి, మమ్మల్ని కాపాడడానికి కృష్ణ పాండురాజు గారు నిన్ను చూపించి వెళ్ళిపోయాడయ్యా అన్నాడు. ధర్మము చాలా చాలా గొప్పది. ఈ క్షేత్రము యొక్క పేరే ధర్మపురి. భగవంతుడికి ధర్మం కన్నా ఇష్టమైనది ఏదీ లేదు. ఆయనకి చాలా చాలా ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మాచరణమే. ఎవడు ధర్మాచరణము చేస్తాడో వాడు ప్రత్యేకంగా నన్ను రక్షించు స్వామి అని చేతులెత్తి నమస్కరించి అడగవలసిన అవసరం ఉండదు. వాడు ఒక్కసారి నమస్కారం చేసిన మహాప్రీతి పొందుతాడు ఈశ్వరుడు. సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయ అంటారు. సకృన్నత్వానత్వా, మంచి మనసున్నవాడు, ఎప్పుడు ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వాడు ఎవరున్నాడో వాడు ఒక్క నమస్కారం చేసినా భగవంతుడు ఎంతో ప్రీతి పొందుతాడు. ఎందుకనంటే ఆయనకి ఎప్పుడు ఆలోచన ఏమిటంటే, నేను చేసినది చూసి భగవంతుడు సంతోషిస్తాడా? భగవంతుడు సంతోషించడు, నాకు అక్కర్లేదు. భగవంతుడు సంతోషిస్తాడు, అది కష్టమైనా చేస్తాను, సుఖమైనా చేస్తాను. ఆయన సంతోషం నాకు కావాలి. ఇక ఎప్పుడూ నా సంతోషం కోసం బ్రతకడమే తప్ప అసలు నీ సంతోషం అన్న మాట వేరుగా లేనప్పుడు నాకు సంతోషమైనదే చేస్తాను తప్ప నాకు సంతోషము కానిది, నీకు సంతోషమైనది, నీకు ప్రియమైనది, నాకు హితమైనది కానిది నేను చెయ్యనిది నువ్వు భీష్మించినప్పుడు ఇక నువ్వు నేనని ఇద్దరు ఉండవలసిన అవసరం ఎందుకుంటుందని జ్ఞానం ఇచ్చి మోక్షమునిస్తాడు. కాబట్టి జ్ఞానమునకు కారణం ఏది అంటే ధర్మమే. ధర్మము అంటే భక్తి యొక్క ఆచరణ. భక్తి అంటే ప్రేమ భావన. ప్రేమ భావన బాగా పండిందనుకోండి భగవంతుడి మీద, మా నాన్నగారు చెప్పిన మాట నేను జవదాటనండి అని ఎట్లా అంటాడో, భగవంతుడు చెప్పిన మాట నేను జవదాటను, ఆయన చెప్పినదే నేను చేస్తానంటాడు. అటువంటి భావన ఎవడు పొంది ఈశ్వర ప్రీతి కొరకు మాత్రమే ప్రవర్తిస్తూ ఉంటాడో వాడు ఆయనకి అత్యంత ఆప్తుడు, అత్యంత ప్రీతి కలిగినటువంటి వాడు. ఆ ధర్మమునందు అనురక్తి కలగాలి మనిషి జన్మలో. ఎందుకనంటే కోటాను కోట్ల జన్మల ఎత్తిన తరువాత నరజన్మ వస్తుంది. అన్ని వేళలా వచ్చే జన్మ కాదు నరజన్మ. అందుకే నరజన్మ గురించి చెప్తూ వేదాంతమునందు ఒక మాట అంటారు, 3 దారులలో వెళ్ళగలిగినటువంటి ఏకైక జన్మ నరజన్మ ఒక్కటే. నేను శాస్త్రం ఏం చెప్పిందో అట్లాగే ప్రవర్తించి ఎప్పుడూ మంచి పనులు చేస్తాను, పుణ్యకార్యములే చేస్తాను. దీని వలన నాకు ఉత్తమ ఫలితం కావాలని చేసిన వాడెవరుంటాడో వాడు దేవతా పదవులలో కెడతాడు. అంటే వాడికి పుణ్యానికి ఫలితం కావాలని అడిగాడు కాబట్టి ఆయన దేవతా పదవులలో కూర్చుంటాడు. ఎప్పుడూ వాళ్ళు త్రిదశలు 30 సంవత్సరాల వయస్సులోనే ఉంటారు కాబట్టి భోగం అనుభవిస్తూ ఉంటాడు. అయితే మనకి ఎంత డబ్బున్నా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే డబ్బు తరిగిపోయినట్టే పుణ్యం కూడా దేవతా పదవులలో కూర్చొని భోగం అనుభవించగా పుణ్యం తరిగిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం పోయాక మళ్ళీ ఇక్కడికే వచ్చి పుట్టాలి. కాబట్టి నరుడిగా పుట్టినవాడు కేవలము పుణ్యమును సముపార్జన చేసి దేవత కాగలడు. నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, కేవలం నా మనసుకి శరీరానికి ఏది సంతోషంగా ఉంటుందో అది మాత్రమే చేస్తానని భోగం అనుభవించినటువంటి వాడు పాప ఫలితంగా మళ్ళీ తిరియక్కుగా, అంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండి అడ్డంగా వెన్నుపాం పెరిగేటటువంటి జంతువుగా కోట్ల జన్మలు పుడతాడు. నాకు పుణ్యము అక్కర్లేదు, పాపము అక్కర్లేదు, కేవలము ఈశ్వరుడు సంతోషిస్తే చాలు. అందుకని నేను ఆయన ప్రీతి కొరకే కర్మలు చేస్తాను, ఆయన సంతోషించడానికే చేస్తానని చేసిన వాడెవరున్నాడో ఆయనకి భగవంతుడు జ్ఞానమిచ్చి జ్ఞానాద్దేవత కైవల్యం, ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టి మోక్షమునిస్తాడు.
అటువంటి మోక్షమును పొందగలిగినటువంటి అధికారమున్న జన్మ కూడా మనుష్య జన్మయే. అంటే 3 పోకల వెళ్ళగలిగిన వాడెవరంటే మనుష్యుడొక్కడే. మిగిలిన ప్రాణులు ఏవీ కూడా అట్లా వెళ్ళలేవు. అంత గొప్ప జన్మ అయినటువంటి నరజన్మ ఎత్తినటువంటి వాడు కోటాను కోట్ల మందిలో కొంతమంది మాత్రమే ఇంత గొప్ప క్షేత్రంలో నివాసం చేస్తూ ప్రతిరోజు నేను ఎక్కడ ఉన్నాను అంటే ధర్మపురి క్షేత్రే, ఇటువంటి క్షేత్రంలో నేను నివాసం చేస్తున్నాను అని చెప్పుకునే అదృష్టాన్ని పొందుతారు. ఎంతో పుణ్యం ఉంటే తప్ప యథార్థమునకు ఇటువంటి క్షేత్రముల యందు ప్రవేశించేటటువంటి అవకాశం కూడా లభించదు. అంత తేలిక కాదు.